హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ టు మై బ్యాక్ వెల్కమ్ టు ఛానల్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ సినిమాస్. సో ఇప్పుడే నేను డీజే టిల్లు మూవీ చూసొచ్చినా గమ్మొచ్చటేందో తెలుసుకుందా నడుర్రి. సో డీజే పార్ట్ 1 టిల్లు డీజే టిల్లు పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో డీజే టిల్లు స్క్వేర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం స్క్రాచ్ నుంచి. సో మీరేం కంగారు పడకండి, 1 చూడలేకపోతే రీక్యాప్ వేస్తారు స్టార్టింగ్లో, మీకు అర్థమైపోద్ది సీన్ ఏంటో. గట్లా ఉంటుంది టిల్లు అన్నతోటి. సో మన టిల్లు అన్న ఇందులో ఈవెంట్ ప్లానర్ అండ్ మధ్యలో మన లిల్లీ మన హీరోయిన్. అండ్ ముచ్చట ధార అయిపోయిన తర్వాత లడ్డూలో ప్లాన్ ఒకటి. అదే అన్నమాట మూవీ ప్లాట్. కమింగ్ టు యాక్టింగ్, సిద్ధు అన్న ఇచ్చి పడేసావు అన్న. కామెడీ టైమింగ్ కానీ పంచెస్ కానీ అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇంకా మేమంతా నవ్వుకుంటూనే ఉన్నాం సినిమా అంతా చూసిన ఒక 2 hours 16 minutes అనుకుంటా, సారీ 2 hours 16 minutes ఫుల్ నవ్వుకుంటూనే ఉన్నాం. అలా ఉంది మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్, కాన్ జోనర్లో వస్తుంది. అండ్ మన హీరోయిన్ లిల్లీ లేజ్ రాధిక ముద్దుగా క్యూట్గా భలే ఉన్నది అనుపమ గారు. అండ్ అదర్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్షన్ బై మలిక్ రామ్ వాజ్ ఎక్సెప్షనల్ చెప్పాలి. అవుట్ అండ్ అవుట్ మీరు థియేటర్కి వెళ్ళగానే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా నవ్వుకుంటూనే ఉంటారు, అంటే అంత బాగుంది. ఇంకా పడి నవ్వుతారు. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి అది చెప్పట్లేదు. కాకపోతే మీరు నేరుగా థియేటర్కి వెళ్ళండి, చూడుర్రి, మీకే తెలుస్తుంది. గట్లా ఉంటుంది ముచ్చట, గట్లా ఉంటుంది డీజే టిల్లు అన్నతోటి. అండ్ బీజిఎం బై భీమ్స్ సిరియోలి కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అందులో ఒక పాట ఉంటుంది, రాధిక 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 ముందుక వెనక్క కిందిక మీదిక అంటే సారీ. సో అలా ఒక పాట ఉంటుంది. అండ్ కమింగ్ టు ఓవరాల్ నా రేటింగ్ ఈ మూవీకి 4 out of 5. అండ్ నేను ఈ మూవీ ఇంకోసారి చూడబోతున్నా, ఈ నైట్ వెళ్ళబోతున్నా ఒక్కడనే. ఇంతకుముందు పేరెంట్స్తో వెళ్ళాను, కాకపోతే ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్తున్నా. ఫుల్గా ఎంజాయ్ చేసి విజిల్ పట్టాలి. మరి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. అమ్మాయిలు అంటే ఏంటి, మనం మోసం చేసి వెళ్ళిపోతారా? మనం వాళ్ళు ఊరుకుంటామా? లేదుగా. ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. సో చూడండి, తప్పుగా కాదు, నేను కామెడీగా అంటున్నా. సో మీరు పట్టించుకున్నా నాకే ఇబ్బంది లేదు. సో ఓవరాల్ నా రేటింగ్ 4 out of 5. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.